దశపూర్వేష దశాపరేష ఇటు 10 తరాల వాళ్ళు కూడా పూర్వీకులు మన ముందు కూడా పూర్వీకులు కూడా ముందు 10 తరాల వాళ్ళు కూడా నరకలోకంలో కానీ ఉన్నట్టయితే ఈ యొక్క కన్యాదానం చేయడం వలన వాళ్ళు శాశ్వతంగా కూడా శివలోకానికి వెళ్ళిపోతారుగా. అంటే ఈ యొక్క కన్యాదానం చేయడం వలన వాళ్ళకి విముక్తి జరుగుతుంది. అయితే మనం కళ్యాణం చేస్తే వాళ్ళకి విముక్తి జరగడం అయ్యా అంటే వాళ్ళు నరకలోకం నుంచి ఎప్పుడైతే విముక్తి పొందారో మా యొక్క కుటుంబీకులు మా కొడుకులు కోడలు కూడా ఈ యొక్క కన్యాదానం చేశారు. అందుచేత వాళ్ళకి వంశాభివృద్ధి లేకపోతే వంశాభివృద్ధి, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము చెప్పడం అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కన్యాదానం చేయడం వలన అంత విశేష ఫలితం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే పితృశాపాలుగా ఉన్నట్టయితే వివాహం ఆలస్యం అవ్వడము, సంతానం లేకపోవడము, కుటుంబ కలకలు ఉండడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ పోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క కన్యాదానం చేయడం వలన మనకు పితృశాపాలు అవి చక్కగా పోయి మన కుటుంబము మన అందరి కుటుంబాలు కూడా చక్కగా కన్యాదానం చేసే వారి కుటుంబాలన్నీ కూడా చక్కగా పిల్లా బాబులతో చక్కగా సుఖంగా ఉంటారు. అయితే ఈ యొక్క కళ్యాణ భాగంలో కన్యాదానం అయింది. అయితే స్వామివారి ప్రవరి ఏమిటయ్యా, స్వామివారి అమ్మవారి గోత్రనామాలు మనం చెప్తూనే ఉంటాం. అయితే అలాగా కూడా స్వామివారికి ఉంటుంది కనుక శివుడు తాలూకా ప్రవర్ చెప్తాను, శ్రద్ధగా వినండి. चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। ओम सत्वजातनामदेव अघोर तत्पुरुषाय ईशान्यापरिषे प्रवरान्वित पराशिवगोत्रोद्भवस्य पराशिव शर्मणो नत्रि। चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। सत्वजातनामदेव अघोर तत्पुरुषाय ईशान्यविषे प्रवरान्वित सदाशिव शर्मणो पौत्राय। चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। सत्वजातनामदेव अघोर तत्पुरुषाय ईशान्यविषे प्रवरान्वित पराशिवगोत्रोद्भवस्य ईशशर्मणो पुत्राय। चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। सत्वजातनामदेव अघोर तत्पुरुषाय ईशान्यविषे प्रवरान्वित पराशिवगोत्रोद्भवस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य सच्चिदानंद स्वरूपाय श्री परमेश्वर नामदेवाय। అయితే స్వామివారి పలక గోత్రం ఏమిటయ్యా అంటే పరాశివ గోత్రం, పరమేశ్వరుడి పరాశివ గోత్రము. అయితే కనుక స్వామివారి తండ్రి గారు ఈశ్వరుడు, తాతగారు సదాశివుడు, ముత్తాత గారు పరాశివ, ముత్తాత గారి పేరు పరాశివుడు. ఈ యొక్క శివుడు తాలూకా గోత్రము ప్రవర. అయితే పార్వతీదేవిది మనం చెప్పుకుందాం. చతుర్సాగరपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। कश्यपरानैकवत्याक्षया प्रवरान्वित काश्मीरगोत्रोद्भवी गन्धमादनशर्मणो नत्रि। चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। कश्यपरानैकवत्याक्षया प्रवरान्वित काश्मीरगोत्रोद्भवी चित्रकूटशर्मणो पौत्री। चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। कश्यपरानैकवत्याक्षया प्रवरान्वित काश्मीरगोत्रोद्भवी हिमवतशर्मणो पुत्री। चतुर्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। कश्यपरानैकवत्याक्षया प्रवरान्वित काश्मीरगोत्रोद्भवी अखिलाण्डकोटिब्रह्माण्डनायिके चतुर्दशभुवनेश्वरी सर्वलक्षणसम्पन्ने पार्वती नाम्नी कन्या। అమ్మవారి తాలూకా గోత్రం ఏమిటయ్యా అంటే కాశ్యప గోత్రము. పార్వతీదేవి ఆయన తండ్రి గారి పేరు హిమవంతుడు, ఉత్తాత గారి పేరు
త్రికూట శర్మ గారు, అలాగే ముత్తాత గారు గంధమాధవ శర్మ గారు ఈ యొక్క పార్వతీ దేవపాలక ప్రవరణ అనేది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మాంగళ్య పూజా కార్యక్రమం అనేది ప్రారంభించుకున్నామండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథధరాం చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామః తామహామహజాతవేదో లక్ష్మీమనవధామినీం యస్యామిరణ్యం విద్ధేయం రామశ్వం పురుషానహం అశ్వభూతవామృతమధ్యామస్య నారదప్రబోధినీం ప్రియం దేవీం వక్మహే శ్రేయమా దేవీ విదగాం కాంసో సుధామిరణ్యం రాగానామాత్మాం విరందీం దుర్గాం ధర్మయంతి పద్మే సుధాం వక్మవర్ణాం నామిహో వక్మహే శ్రియం చంద్రాం ప్రభాసాం విదగాం ధరందీం ప్రియం లోకే దేవదస్వాం ధారాం తాం భద్రేహీం శరణమహం ప్రపద్దే లక్ష్మీర్మేర్షతాం త్వాం ప్రణోమి ఆదిత్యవర్ణే నమోదయాదో వనస్పతిస్తవక్షో దవిర్వః తస్య వరానిదవధానందమాయాంతరాయా సమాక్షా లక్ష్మీః ఉపైనమాం దేవసమకీర్తిశ్రవణాసః ప్రాదుర్భూతాస్త్రాసేన్ గీతవద్యం దదాతుమే చుచ్చదాసారాం దేశాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసప్రజంజోరమానందమే గృహాద్ కందద్వారాంతరాధనిజాం నిత్యకృష్ణాం వరేదనేకిం ఈశ్వరేకం సర్వభూతానాం దానిహోపక్వహే శ్రియం శ్రేయేర్మే బలిదో అలక్ష్మీయేర్మే నశదో మనసక్కామమా భూమింగా సత్యమహీమహి పశూనాగం రూపమన్యస్య మహి శ్రీరేకాంతః తదవేయం ప్రజాభూతామహినం భగవన్నమ ఆశ్రయం సిద్ధాంతిమేశ్వరే ఇత దేవీం మాతరం శ్రయం వాసనమేశ్వరే ఆరాధనాం పుష్కరణీం పుష్టిం పింగళాం కుమారీం చంద్రాంగరణమహీం లక్ష్మీం ధ్యాతవేదో మమావహ ఆరాధనాం యత్కరణీం యశ్రీం సువర్ణాం హేమవాణీం సూర్యామిరణమహీం లక్ష్మీం ధ్యాతవేదో మమావహ తామహామహజాతవేదో లక్ష్మీమనవధాత్రీం యస్యామిరణ్యం ప్రభూతం గామో దాశ్వస్వామిధేయం పురుషానహం యదుజత్వయదో భూతా భూయానాదినమ్మః ప్రియం పండితుల శ్రీరామ సతతవ్యవేద ఆనందకర్తమ శ్రీవజ్ఞేత ఇది సుధాః హృదయస్థే హృదయం పుత్రాం స్వయం శ్రీరేవి దేవతా పద్మానమే పద్మహోదో పద్మాక్షీ పద్మభవే బ్రహ్మాంబే సుపద్మాక్షీ యథోక్యం ప్రభామ్యహం అశ్వదాయుధబోధాయి ధనదాయి మహాదయేంద్రమే జగతాం దేవీం సర్వకామా తదుధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తైశ్వాజా విఘోరకం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతి మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం ప్రియమీశ్వరీం చంద్రసూర్యాక్షరమాభాగ్రే మహాలక్ష్మీర్వాస్మహే ధనమగ్నిర్ధనం సూర్యో ధనం సహోదరమింద్రహస్తవర్ణం ధనవసుదే వైననేయ సోమం పిబసోమం పిబదముద్రః సోమం ధనస్సదావిరహంక్షం ప్రదాతుమమి నక్రోదాతమాత్సర్యం మనోభోరాం శుభాంగి భవంతి కృతపుణ్యానం భక్తానాం హృదేదో ఓకుండిరేసుధ పరిషమింద్రేభాగమివో అప్రస్య విద్యుదహారోహం నృపవేయాన్యమబ్రహ్మాదిశో ఓదహి పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మధరాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోరకోలే తత్పాదముఖమహిరందిరస్వ యాసా పద్మాహరస్వామి కులకృజనే కపూరకాయతాక్షి గంభీరావర్ణపురవస్తోత్తరీయ లక్ష్మీ దివ్యేంద్రే రమణగృదే స్నావిద ఏమముభే యజ్ఞం సా పద్మహస్తా మమవస్తగ్రహే నమవాంగనయుక్తాం లక్ష్మీం శ్రీరథముద్రనాథనయాం శ్రీరంగనామేశ్వరీం దాసీభూతనమస్తదేవరదాం గౌరేక భీమాంకురం శ్రీమన్మంథకటాక్షరభుయమబ్రహ్మేణ గంగాధరం గాత్రైలోక్యోలింభినీం సరదాం मध्ये ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీదే లక్ష్మీధరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీష్ణ ప్రసన్నా మమదుర్గదా వరాం కుశోమానమహీరోధా కురే మహద్వీం మహాధనస్థాం ధారాధవోది ప్రజాపతేనాం సర్వమంగళమాంగళ్యే వేదమాకరానిగే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే సాక్షాత్ మంగళగౌరీదేవతాభ్యో నమో నమః ధూపం ఓం మనస్పృహోదేతో గంధాజ్యో ధూపోత్తమ ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రియతాం ధూరసదోర్వదోర్మంతం ధూర్వదం యో ఆధూర్వదగంగో ఓర్వయం యగర్వామః దివ్యగుణాకరామయామి వనస్పృహోదేతో గంధాజ్యో ధూపోత్తమ ఆగ్రే సర్వదేవానాం ధూపోయం